నమస్తే. తమిళనాడు రాజకీయాలకి ఫుల్ స్టాప్ పడిపోయింది. ముఖ్యమంత్రి ఎవరు అనేటువంటి దానిపైన క్లారిటీ వచ్చింది. సో ఇన్ని రోజుల పాటు ముఖ్యమంత్రి పీఠం పైన దోబుచులాడినటువంటి ఇరు పార్టీలు ఏవైతే ఉన్నాయో అన్నా డిఎంకే కావచ్చు, డిఎంకే కావచ్చు, అలాగే ఎక్కువ మెజార్టీ వచ్చినటువంటి 108 సీట్లని సొంతం చేసుకొని సీఎం సీట్కి ఆమడ దూరంలో ఆగిపోయినటువంటి విజయ్ పార్టీ కావచ్చు. సో ఏ పార్టీ అధికారంలోకి రాకపోతా ఉన్నది? హంగేర్పడినటువంటి తమిళనాడులో విజయ్ ఏర్పాటు చేస్తాడా ప్రభుత్వాన్ని, లేకపోతే అన్నా డిఎంకేనా అన్నటువంటి దానిపైన రకరకాలైనటువంటి సందేహాలకి ఈరోజే సమాధానం దొరికింది. ఆ సమాధానం ఏంటిదంటే టీవీకే పార్టీ అధ్యక్షుడైనటువంటి విజయ్ రేపు లేకపోయినట్టుంటే ఎల్లుండి ఆయన ముఖ్యమంత్రిగా విజయ్ అంటూ ప్రమాణ స్వీకారం చేసేందుకు ఆయన రంగం సిద్ధం చేసుకోవడం జరిగింది. సో సరైనటువంటి బలం లేక 2 రోజుల పాటు సస్పెన్స్. ఎవరు ముఖ్యమంత్రి అవుతారు, ఆయనకు మిగతా ఏ పార్టీలు సపోర్ట్ చేస్తాయి, 108 స్థానాలను గెలిచినప్పటికీ 10 సీట్ల దూరంలో ఆగిపోయి 5 సీట్లు కాంగ్రెస్ పార్టీ సైతం కూడా సపోర్ట్ ఇచ్చిన తర్వాత మిగతా 6 మంది ఎవరు అన్నటువంటి దానిపైన రకరకాలైనటువంటి సందేహాలు. అన్నా డిఎంకే కలవబోతా ఉన్నాయి. ఈ 2 పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతా ఉన్నాయి. పళనిస్వామి ముఖ్యమంత్రి అయిపోతున్నాడు. ఇక మొండి చేయి మాత్రమే విజయ్కి మిగిలిపోయింది అన్నటువంటి రకరకాలైనటువంటి ఊహాగానాలు. దానికి ఎందుకు అంటే గవర్నర్ తమ ప్రభుత్వానికి అనుమతి ఇవ్వాలంటూ విజయ్ వెళ్ళడం, 2 సార్లు సైతం తిరస్కరించడం చూసినట్టయితే ఏదో జరగబోతా ఉంది. తమిళనాడులో విజయ్ని పక్కన పెట్టేటువంటి ఒక అవకాశం కనబడతా ఉన్నది. విజయ్కి ఈసారి ముఖ్యమంత్రి పీఠం కలే అన్నటువంటి ఆ ఒక చర్చ కూడా నడిచింది. వాటికి కాసేపటి క్రితమే ఫుల్ స్టాప్ పడిపోయింది. వీరికి ఇచ్చినటువంటి పార్టీలు సైతం వీసీకే పార్టీ 2 సీట్లను గెలిచింది. సిపిఐ, సిపిఎం ఈ 2 సీట్లు అంటే 3 పార్టీలు మనిషి 2 సీట్లు గెలవడం జరిగింది. 6 ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ 5. వీళ్ళు గెలిచినటువంటి 108 - 1 అంటే 107 మాత్రమే మనం లెక్కలోకి తీసుకోవాలి. సో 107 ఇవి 11 మొత్తం కలిసినట్టయితే 118 స్థానాలతోటి అంటే ఎగ్జాక్ట్గా 118 రావాలి. 234 ఉన్నటువంటి ఈ యొక్క మొత్తం ఓవరాల్లో 118 సీట్లు రావాలి. సో 118లో ఇక్కడ వచ్చినటువంటి 108 ఇక్కడ వచ్చినాయి టీవీకే విజయ్ పార్టీకి 108 అండ్ 108లో -1 ఎందుకంటే ఆయన 2 చోట్ల నుంచి పోటీ చేయడం జరిగింది కాబట్టి ఏదైతే తిరుచి ఈస్ట్ అన్నటువంటి నియోజకవర్గం నుంచి పోటీ చేసిండు విజయ్, దీంతో ఈ సంఖ్య 107కు చేరితే +5 కాంగ్రెస్ పార్టీ ఈ 5 సంబంధించినటువంటి అసెంబ్లీ స్థానాలను గెలుచుకోవడం జరిగింది. దీంతో ఈ సంఖ్య వచ్చేసరికి 112కు చేరింది. అంటే ఇంకా 6 కావాలి. ఈ 6 కోసమే 2 రోజుల బట్టి ఒక సస్పెన్స్. ఇంకా 6 మంది ఎవరు వస్తారు? సో 6 మందిలలో విపక్షాలు ఏదైతే సిపిఐ కావచ్చు, సిపిఎం కావచ్చు, అలాగే వికేసి పార్టీ కావచ్చు, ఇవి పూర్తి స్థాయిలో డిఎంకే మేము మద్దతు ఇస్తామని చెప్పడంతో ఇక్కడ అనిశ్చితి నెలకొంది. మరి వీళ్ళు ఇవ్వకపోయినట్లయితే డిఎంకే పార్టీ అండ్ అన్నా డిఎంకే పార్టీ నుంచి వచ్చేటువంటి అవకాశమే లేదు. కాబట్టి ఈ యొక్క ఎట్టకేలకు ఈ రోజు జరిగినటువంటి ఈ 3 పార్టీలు బయట సిపిఐ, సిపిఎం అండ్ వీసీకే పార్టీలు అన్నీ కూడా మూకుమ్మడిగా వాళ్ళకు ఉన్నటువంటి మనిషి 2ని ఏవైతే ఉన్నాయో మొత్తం 6 అంటే వీసీకే 2, సిపిఐ 2, సిపిఎం 2. సో మొత్తం కలిస్తే ఈ 6 మంది కూడా మొత్తానికి విజయ్కే మద్దతు ఇస్తామని చెప్పడంతో ఇవి ఈ సంఖ్య 118కి చేరింది. 118 తోటి మ్యాజిక్ ఫిగర్ ఏదైతే ఉందో ఈ మ్యాజిక్ ఫిగర్ని ఆల్మోస్ట్ చేరడం జరిగింది. సో దీని తర్వాత ఏంటి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? ఆల్రెడీ 118 నియోజకవర్గాల్లో 118 సంబంధించినటువంటి ఎమ్మెల్యేల మద్దతుతోటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నటువంటి విజయ్కి సిపిఎం పార్టీకి అంటే ఒక సిపిఎం అండ్ సిపిఐ అలాగే కాంగ్రెస్ అండ్ వీసీకే, సో దీంట్లో ఉన్నటువంటి ఒక్కొక్కరికి అంటే 5 స్థానాలు గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీకి 2 మంత్రి పదవులు, అలాగే వీసీకేకి 1, సిపిఐకి 1, సిపిఎంకి 1 మంత్రి పదవులు ఇవ్వాలన్నటువంటి దానిపైన విజయ్ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. అందుకే సిపిఐ, సిపిఎం సైతం కూడా విజయ్ ఇచ్చేటువంటి మంత్రి పదవులు నాకు అవసరం లేదు, మతశక్తి పార్టీలని వ్యతిరేకంగా మేము పోరాటం చేస్తాం తప్పించి మీ యొక్క భాగస్వామ్యం మాత్రమే ప్రభుత్వంలో కావని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగింది. సో దీని తర్వాత ఎట్లా ఉంటుంది అనేది నిర్ణయం తెలియదు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ 2 మంత్రి పదవులు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. వీసీకే పార్టీకి 1 మంత్రి పదవితో పాటు ఇంకొక షరతు కూడా విధించినట్టుగా తెలుస్తూ ఉన్నది. ఆ పార్టీ చీఫ్ అయినటువంటి తిరుమవలవన్ ఎవరైతే ఉన్నారో
వీసీకే పార్టీ చీఫ్ అయినటువంటి ఆయన ఎంపీగా పనిచేస్తా ఉన్నారు. ఈసారి ఎట్లాగూ ఇక్కడ విజయ్ 2 చోట్ల పోటీ చేసింది కాబట్టి ఇదైతే తిరుచి ఈస్ట్ నుంచి ఆయన రాజీనామా చేస్తే ఆ పార్టీ వీసీకే పార్టీ చీఫ్ అయినటువంటి తిరుమలవన్కి అక్కడి నుంచి పోటీ చేసేటువంటి అవకాశం ఇవ్వాలంటూ ఒక షరతు విధించినట్టుగా ఒక వార్త అయితే కనబడతా ఉంది. సో ఏదేమైనప్పటికీ కూడా మొత్తానికైతే 118 సంబంధించినటువంటి స్థానాలతోటి 118 ఎమ్మెల్యేల మద్దతుతోటి ప్రభుత్వాన్ని విజయ్ అయితే ఏర్పాటు చేయబోతా ఉన్నారు. ఇది గవర్నర్ 2 సార్లు తిరస్కరించడం జరిగింది. ప్రజాస్వామ్యాన్ని నిజంగా కూడా ఒక కూని చేసినట్టుగా మనం అర్థం చేసుకోవాలి. ఎక్కడ కూడా ఇటువంటి పరిస్థితి ఉండదు. దీని వెనకాల మొత్తం అంతా కూడా గవర్నర్ గోవాకు సంబంధించిన వ్యక్తి అనుకుంటాం. సో ఆయనే బీజేపీ పార్టీ వెనకమటి ఆడిచ్చినటువంటి నాటకం అని చెప్పేసి అంటా ఉన్నారు. సో అక్కడ గెలిచింది ఏంటిది అన్న డిఎంకే తోటి కలిసి ఎన్ని వచ్చినాయి వాళ్ళకు అంటే కేవలం ఒక సీటు వచ్చింది. ఒక సీటు బీజేపీ పార్టీ గెలిచింది. సో వీళ్ళంతా కూడా ఒక కుట్రలో భాగంగా విజయ్కి ఆ సీఎం సీటుని దక్కకూడదు అన్నటువంటి ఒక ఉద్దేశంతో ఒక దురుద్దేశంతో ఆయనను పక్కన పెట్టాలన్న ఉద్దేశంతో ఈ 2 రోజుల పాటు గవర్నర్ వెనకాల బీజేపీ పార్టీ ఉండి ఇదంతా డ్రామాలు ఆడింది అన్నటువంటి ఒక చర్చ కూడా నడుస్తూ ఉన్నది. ఏదేమైనప్పటికీ కూడా 2 సార్లు మీ యొక్క ఎమ్మెల్యేల మద్దతుతోటి మీరు రావాలి అని చెప్పేసి చెప్పడం, 2 సార్లు కూడా తిరస్కరించడం గవర్నర్, ముచ్చటగా 3వసారి మరి కాసేపట్లో గవర్నర్ దగ్గరికి విజయ్ అలాగే మద్దతు ఇచ్చినటువంటి పార్టీలు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి లిస్టుని పట్టుకెళ్ళి గవర్నర్కి ఇచ్చేటువంటి అవకాశం కనబడతా ఉంది. ఇప్పటికే స్టాలిన్ సైతం కూడా మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి స్టాలిన్ సైతం కూడా గవర్నర్కి ఒక విజ్ఞప్తి కూడా చేయడం జరిగింది. ఈ యొక్క ఏదైతే నూతన రాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటులో జాప్యం వద్దు, కొత్తగా ఏర్పాటైనటువంటి ప్రభుత్వంలో ఇది కొంత ఇక లేట్ చేసినట్లయితే ప్రజలు ఇబ్బంది పడేటువంటి అవకాశం కనబడతా ఉంది. సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి కొత్త ప్రభుత్వానికి అవకాశం ఇవ్వండి, మెజార్టీ ఉన్నటువంటి పార్టీకి అంటూ కాసేపటి క్రితమే స్టాలిన్ సైతం కూడా ఒక మెసేజ్ని ఫార్వర్డ్ చేయడం జరిగింది గవర్నర్కి సైతం కూడా. కాబట్టి రేపో ఎల్లుండు అసలు నిన్ననే ప్రమాణ స్వీకారం అయిపోవాల్సినటువంటి అవసరం ఉండేది, కానీ అది పూర్తిగా రద్దు అయిపోయింది. మరి రేపు ఉంటుందా ఎల్లుండి ఉంటుందో తెలియదు, కానీ మొత్తానికైతే ఆ ఏర్పాట్లు మాత్రం ముమ్మరంగా కొనసాగుతూ ఉన్నాయి. సో ఒకప్పుడు ఒక్కొక్కసారి కనిపించింది కదా విజయ్ ఇక ముఖ్యమంత్రి కాడు, ఆయనకున్నటువంటి Z+ కేటగిరీకి సంబంధించినటువంటి కాన్వాయ్ కావచ్చు, సెక్యూరిటీ కావచ్చు, అంతా కూడా తీసేయడం, అలాగే 2 సార్లు గవర్నర్ తిరస్కరించడంతో ఇక ఈసారి ముఖ్యమంత్రిగా అయ్యేటువంటి అవకాశం అదృష్టం ఈసారి విజయ్కి లేదని చెప్పేసి భావించడం జరిగింది. కానీ మొత్తానికైతే విజయ్ తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసేటువంటి అవకాశం స్పష్టంగా కనబడతా ఉంది. ఇక ఇది ఆగేటువంటి అవకాశం అయితే అసలు లేదు. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.